ఈరోజు వెండి పాలకట్టు యాసిడ్ ప్రూఫ్ మెత్తగా ఉండేది. ఇది ఇది కొంచెం ఈజీ ప్రాసెస్సే, ప్రతి వారు చేయగలరు. ఇందులో పెద్దగా కెమికల్స్ ఏం లేవు. ఇంట్లో కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు చిన్న కొలిమిలో. దీనికి చాలా ఈజీ ప్రాసెస్. ఫార్ములా ఉంది, ఎవరైనా కావాలని తీసుకోండి. పాలు కట్టమంటే గీటు పెట్టి యాసిడ్ వేస్తే యాసిడ్గా ఉండటం మాత్రమే కాదు, ఉప్పు నీళ్ళు వేసి యాసిడ్ వేసినప్పుడు దాంట్లోంచి తెల్లటి పాలలాగా వెండి గీటు లోంచి బయటకు వస్తుంది. అది రాకుండా చేయటమే పాలు కట్టు. చాలామంది పాలు కట్టకుండా వెండిని యాసిడ్ ప్రూఫ్ చేస్తారు, అది తప్పు. ముందు పాలు కట్టుకొని దాని యోగాల్లోకి వాడుకోవాలి. ఇక్కడే డెన్సిటీ కూడా వస్తుంది దీనికి. ఈ యోగం చాలా ఈజీ ఫార్ములా ఇది. ఇప్పుడు చూడండి, నేను ఈ ఫార్ములా చేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. మధ్యలో వెండి ఉంది, ఇదంతా కూడా ఇదే వెండి, ప్రాసెస్ అయిన వెండి. కొంచెం కలర్తో ఉంటుంది, అయితే కలర్ కొంచెం లైట్గా కలర్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది. ఉప్పు నీళ్ళకి కూడా ప్రూఫ్ వెళ్ళదు, అలాగే మెయిన్గా పాలు రావు. వెండి పాలు కట్టకుండా యాసిడ్ ప్రూఫ్లు చేసిన, ఇలాంటి పాలు కట్టకుండా వెండిని మీరు ఏ మందు తినబెట్టినా కూడా అది సక్సెస్ఫుల్గా అవ్వదు, పూర్తిగా మారదు. అందుకని ముందు ప్రతి రసవాది, ప్రతి స్కాలరు, ప్రతి రీసెర్చరు కూడా వెండి పాలు కట్టుకోవాలా. గేటు పెట్టి యాసిడ్ వేసి ఉప్పు నీళ్ళు వేస్తే పాలు రాకూడదు. మంది చూడండి ఎంత మెత్తగా ఉంది, పగలదు, మెత్తగా ఉంది. ఇది సిల్వర్. అలాగే పాలు కట్టిపోద్ది, ఇది యాసిడ్ ప్రూఫ్ కూడా అవుతుంది. సో ఇది ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చేసుకునే యోగం ఇది. చూడండి, నేను పెట్టిన వెండి ఎంతైతే ఉందో అంతా కూడా బ్యాక్ అయింది. దీని మీద మీకు నచ్చిన మందులు ఏదైనా సరే ఇలాంటి వెండి మీదే, ఈ వెండి మీద వేసుకోవాలి. ఈ వెండి మీద కాకుండా పచ్చి వెండి మీద చాలామంది వేస్తారు, దానివల్ల పెద్దగా ఉపకారం ఉండదు. ఎక్కువ శాతము ఎందుకు ఫెయిల్ అవుతారంటే, మనం తయారు చేసే మెడిసిన్ ఏదైతే ఉందో పాషాణాలతో కానీ లోహాలతో కానీ మెడిసిన్ తయారు చేసి ఇంకో లోహం మీద వేస్తారు రసవాదులు. వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు మెడిసిన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది చూసుకుంటారు. మెడిసిన్ పొగపోవట్లేదా, దూరుతుందంటారు. ఇక్కడ రెండవది క్షేత్రం, బీజం అనే న్యాయం ఉంది. క్షేత్రం అంటే మనం విత్తనం వేసేటువంటి నేల, బీజం అంటే విత్తనం. ఈ రెండు శుద్ధిగా ఉండాలి. ఇదివరకు కూడా నేను చెప్పాను, కేవలం విత్తనం శుద్ధిగా ఉన్నా మొక్క రాదు, కేవలం మట్టి శుద్ధిగా ఉన్నా కూడా మొక్క రాదు. ఇప్పుడు చూడండి, ఇందులోని నేను ఉప్పు నీళ్ళు కూడా వేశాను, ఉప్పు కూడా వేస్తాను. మీకు నైట్కి పెట్టాను, ఎక్కడికి పోదు. అయితే క్షేత్రం, బీజం రెండు ఉండాలి. అలాగే మనం వేసేటువంటి మందే కాకుండా, మందు లోపలికి వెళ్ళటం అనే కాన్సెప్టే కాదు, అది కూడా ఏమవ్వాలంటే మనం మెటల్ కూడా దాన్ని లాక్కోగలగాల, మందుని లాక్కోగలగాలి. రిసీవింగ్ అనమాట. సేమ్ మనిషి పుట్టినట్టే ఉంటుంది. లేడీ జెంట్ ఇద్దరు కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే వాళ్ళకి పిల్లలు పడతారు. ఇది కూడా అంతే, ఏదో ఒక్కటి బాగుంటే కుదరదు. ఇక్కడ చూడండి, ఉప్పు వేసాను, మీకు ఎక్కడ కూడా పాలు అనేవి దొరకవు, రావు. మెటల్ మెత్తగా ఉంటుంది, సాగుతుంది, పగలదు. గీటు పెడితే మెత్తగా పడుతుంది. యాసిడ్ వేసి ఉప్పు నీళ్ళు వేస్తే కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా పాల చెమ్మ ఉండదు. ఇలాంటి లోహాన్ని, ఇందులో జీవం పోలేదండి, పూర్తిగా జీవం చంపకూడదు. జీవం పోతే మెటల్ ఏమవుద్ది, పగులుతుంది. ఆ పగిలిన మెటల్ కష్టం. ఈ మెటల్ ఏంది, పగలదు, మెత్తగా ఉంటుంది, మీరు ఎంత కొట్టడం సాగుతుంది. బట్ యాసిడ్ ప్రూఫ్ ఉంటుంది, గీత ఉంటుంది, మెటల్ పాలు చూపించదు. ఇదే వెండి. ఈ వెండి మీద మీరు ఏ మందు వేయండి, ఆకలితో ఉంటుంది, తింటుంది. చాలామంది రసం మాత్రమే ఆకలి పుట్టించడం అనేటువంటి విషయం తెలుసు, కానీ అది కాదు. ముందుగా మెటల్స్ కూడా ఆకలి కలగాల. ఆకలి కలిగినప్పుడే అది మెటల్ ఆకలితో ఉండాలి, అదేవిధంగా మనం వేసే మందు ఆకలితో ఉండాలి.